ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో రోజురోజుకు రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. టీడీపీ టికెట్ దొరకని వర్మ, ఆయన అభిమానులు పగతో రగిలిపోతున్న తరుణంలోనే జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అక్కడ ఎంట్రీ ఇచ్చి కొత్త సమస్యలకు కారణమయ్యారు. మొదటి నుంచి కలహ భోజుడన్న పేరున్న నాగబాబు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాక జనసేన వ్యూహకర్తలు తలలు పట్టుకుంటూ ఉంటే, మరో పక్క ఆయన లెగ్గు పెట్టడం ఇష్టం లేక టీడీపీ వారు కారాలు మిరియాలు నూరుతున్నారు. పవన్ ను ఎవరైనా గెలిపించారనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు చేసిన కామెంట్ కొంతమేర విమర్శలకు దారితీసింది. ఈలోపే నాగబాబు ఎమ్మెల్సీ అయిపోయారు. త్వరలో మంత్రి అవుతారన్న చర్చ కూడా జరుగుతోంది. నాగబాబు తన పని తాను చేసుకోకుండా పవన్ కళ్యాణ్ చేయాల్సిన పనులు కూడా చేస్తున్నారని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. డిప్యూటీ సీఎంగా పవన్ బిజీగా ఉన్నందున ఆయన ప్రాతినిధ్యం వహించే పిఠాపురం పనులను నాగబాబు చూడటంలో తప్పులేదు. దానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కాకపోతే నాగబాబు ప్రవర్తించిన తీరు మాత్రమే అందరికీ అభ్యంతరకరంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పిఠాపురంలోకి నాగబాబు కాలు పెడుతూ ఉండగానే వివాదం మొదలైంది. ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా వర్మ అభిమానులు ఆయనపై కోపంగా ఉన్నారు. దాంతో ఆయన కనిపించగానే జై వర్మ అంటూ నినాదాలిచ్చారు. దానికి జన సైనికులు కూడా రిటార్ట్ ఇచ్చారు. జై పవన్, జై నాగబాబు అంటూ వాళ్ళు గట్టిగా నినాదాలిచ్చారు. దాంతో కూటమి భాగస్వాములైన టీడీపీ జనసేన మధ్య పిఠాపురం చిచ్చు మొదలైనట్లేనని చెబుతున్నారు. మరోపక్క టీడీపీ వారికి చెప్పకుండా, వారిని పిలవకుండానే నాగబాబు కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేశారు. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీసే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. నాగబాబు అందరినీ కలుపుకుపోతారా, కూటమిని విడదీస్తారా అని రెండు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. ప్రజానాయకుడు కాని నాగబాబు తన తమ్ముడి పరపతితో రాజకీయాలు చేస్తూ విచ్ఛిన్నకరంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అవి కూటమి అధినేత చంద్రబాబు వరకు వెళ్లాయి. మరి ఆ మౌనముని సమాధానం ఏంటో ఎవ్వరూ చెప్పలేరు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.